రైట్ చక్రి, మనం ప్రస్తుతం శివాజీనగర్ నియోజకవర్గం భారతీ నగర్ చర్చ్ ఏదైతుందో ఇక్కడ ఈ చర్చ్ దగ్గర కమ్యూనిటీ హాల్ ఉంది. ఈ కమ్యూనిటీ హాల్లో ఓటర్లంతా కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. మన గణపతి కెమెరామ్యాన్ కూడా ఇక్కడ ఆ విజువల్స్ని చూపిస్తున్నారు. సో ఉదయం 6 గంటలకే ఇక్కడ అంతా కూడా స్టేషన్ చేరుకున్నారు. లోపల కూడా పోలింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. 7 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 15 నిమిషాల నుంచి కూడా ఓటింగ్ ప్రారంభమైంది. కర్ణాటక వ్యాప్తంగా కర్ణాటకలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లు 58,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్లు కూడా అంతే స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడినటువంటి దృశ్యాలని మనం లైవ్లో చూస్తున్నాం. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. సో ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఇక్కడ వచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తారు. వాళ్ళంతా కూడా ఐడి కార్డులతో కూడా ఇలా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తర్వాత క్యూ కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం బెంగళూరులో 28 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ బెంగళూరులో ఉన్నటువంటి 28 నియోజకవర్గాలకు గాను 8,900కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంట్లో 200 నుంచి 300 వరకు పింక్ పోలింగ్ స్టేషన్స్. అంటే పింక్ పోలింగ్ స్టేషన్స్ తొలిసారి ఎవరైతే ఓటు వినియోగించుకుంటున్నారో ఆ మహిళా ఓటర్లందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. సో బెంగళూరులో ఉన్నటువంటి 28 నియోజకవర్గాల్లో మొత్తం అంతా కలిపి 90 లక్షలకు పైగా ఓటర్స్ ఉన్నారు. సో ఈ ఓటర్లలో అత్యధికంగా కూడా గతంలో జరిగిన ఎలక్షన్స్ 2013 జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మొత్తం బెంగళూరులో కూడా 70% పైగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. ఓవరాల్గా కర్ణాటకలో మాత్రం 73% పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. అప్పుడు ఓటర్లంతా కూడా పాల్గొన్నారు. అప్పుడు పూర్తి స్థాయిలో 73% పోలింగ్ జరగడంతో కాంగ్రెస్కు 122 స్థానాల్లో, ఆ తర్వాత బీజేపీకి 40 స్థానాలు, మిగిలిన స్థానాల్లో జేడీఎస్, ఆ తర్వాత ఇండిపెండెంట్లు అధికంగా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం పోలింగ్ పర్సెంటేజ్ మీదనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదిగో ఒక ఓటు వేసి వచ్చినటువంటి ఓటర్ తొలిసారిగా ఉన్నారు. ಸರ್ ಕನ್ನಡ ಎಷ್ಟು ಗಂಟೆಯಿಂದ ಇಲ್ಲೇ ಇದ್ದೀರಿ ನೀವು? 6:30. మీరు ఓటు వేశారా? ఓకే, థ్యాంక్ యూ. సో తొలిసారిగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నటువంటి పర్సన్ని చూసాము. అనేక మంది మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ శివాజీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా తెలుగు వాళ్ళతో పాటు మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. తెలుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీజేపీ తరఫున కట్టా సుబ్రహ్మణ్య నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మంత్రి, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఆర్ రోషన్ బేగ్ కూడా ఇక్కడి నుంచే, ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా మైనారిటీలో, ఆ తర్వాత తెలుగు వాళ్ళు ఉన్నటువంటి శివాజీనగర్ నియోజకవర్గంలో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా 2 రాజకీయ పార్టీలు కూడా లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరులో దాదాపు ఓటు వినియోగించుకోవడానికి గత 3 రోజులుగా స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రైవేట్ హోటల్స్ కూడా అన్ని కూడా ప్రజల్ని అలాగే ఓటర్లని ఎంకరేజ్ చేయడానికి వేరు ఆఫర్స్ ఇచ్చారు. ఈ రోజు ఓటు వేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓటర్ స్లిప్ కార్డు తీసుకొని వస్తే, అంటే కార్డు కానీ చూపిస్తే వాళ్ళకు హోటల్స్లో టీ, కాఫీ, టిఫిన్స్, ఆ తర్వాత మసాలా దోశ లాంటి ఆఫర్స్ కూడా ఇచ్చి కొన్ని హోటల్స్ కానీ ఆ తర్వాత సంస్థలు కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు ప్రకటించాయి. వాళ్ళంతా రేపు వెళితే వాటిని వినియోగించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం బెంగళూరులో పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్కి ఇప్పుడున్నటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి 2013 ఎన్నికల్లో 13 స్థానాలు దక్కాయి. ఇక్కడ బెంగళూరు సిటీలో 12 స్థానాలు బీజేపీకి, 3 స్థానాలు జేడీఎస్కి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కేవలం 26 నియోజకవర్గాల్లో మాత్రమే బెంగళూరులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 2 నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికలు జరపనటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇక ఓవరాల్గా కర్ణాటకలో చూస్తే మొత్తం అంతా పోలింగ్ ప్రారంభమైంది. 87,000 మందికి పైగా పోలీస్ భద్రతా దళాలను ఉపయోగిస్తున్నారు. దాదాపు 3,000కు పైగా సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. సో అక్కడ భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. బళ్ళారి రీజన్లో అత్యధికంగా పోలీసులు మెహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. బెంగళూరులో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు 5 గంటల లోపల పోలింగ్ స్టేషన్లు వచ్చిన వాళ్ళకి 6 గంటల వరకు కూడా పోలింగ్ వేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అధికారులు ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మేము పేరు వచ్చి ఆరుముగమ్మ నుంచి 6:50కి వచ్చి ನಮ್ಮ లైన్లు నిలుచుకున్నాము. ఇంకా ಶುರು అయ్యలేదు. మాకెంత పనికి పోవాలా, ఏమో ఒడ్డపాడంట ఉంది. ఇది అది ఈ నిదానం చేస్తే మాకు పనికి లేదా? ఈ సర్కార వచ్చి ఇక్కడ నడుస్తూ ఉండదు. ఇంకా ಶುರು అయ్యలేదు. 7:15 అయ్యా, ఇంకా ಶುರು అయ్యలేదు.
మేమేం చేయవచ్చు? ఇది చాలా ఇది కొద్దిమంది ఓటు వేసి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూద్దాం. కొద్దిమంది సీనియర్ ఓటర్స్ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. మరి కొద్దిమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. 6:30 గంటలు 7 గంటలకు ప్రారంభం అవుతుందనగా కొద్దిగా 5 నిమిషాలు లేట్ అయినటువంటి పరిస్థితి స్టేషన్స్లో, పక్కన పోలింగ్ స్టేషన్లో కనపడుతుంది. సో ఓటర్లందరినీ లోపలికి పంపించడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో బెంగళూరులో పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. దాదాపు 12 నియోజకవర్గాలు సెన్సిటివ్ ఏరియాస్గా గుర్తించారు అధికారులు. అలాగే గత 3 రోజులుగా ఏవైతే నకిలీ ఓటర్ కార్డులు బయటపడ్డాయో అలాంటివి ఏవి రాకుండా, అలాంటి కంప్లైంట్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భద్రతా దళాలు కూడా కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్స్లో మాత్రం వీవీప్యాట్ మిషన్స్ని కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఓటు హక్కు వేసినటువంటి వాళ్లకు ఇచ్చేస్తున్నారు. కొద్దిమంది ఓటు వినియోగించుకొని సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు గత ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు? ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? I come to cast my vote here to exercise my franchise. I came in the morning. I never knew to start at 7 o'clock. I came in the morning at 5:30, came back at 7 and cast my vote. Okay. How will be the prediction will be there in Bangalore, particularly in this Want a clean government, to clean non-corrupt government. What Bangaloreans exactly expecting from this election? I don't know. People are saying it's going to be a hung parliament. I hope somebody gets a majority. It is a simple majority. Okay. So, right. ఇక్కడ ఓటర్లు స్పష్టంగా చెప్తున్నారు ఎలాంటి హంగ్ రాకుండా ప్రశాంతంగా నడిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందన్నది ఓ బెంగళూరు వాసుల్లో ఉన్నటువంటి మాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు